బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్రం పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ నియమించింది. తెలంగాణ గవర్నర్గా శివప్రతాప్ శుక్లాను అపాయింట్ చేసింది. ప్రస్తుతం ఆయన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్నారు. ఇప్పటి వరకు తెలంగాణ గవర్నర్గా ఉన్న జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేశారు. బీహార్ గవర్నర్గా ఉన్న సయ్యద్ హస్నైన్ బెంగాల్ గవర్నర్గా ఆర్ఎన్ రవిని నియమించారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ తన పదవికి రాజీనామా చేయగా ఆ తర్వాత కొద్ది గంటల్లోనే 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్ నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. గవర్నర్ల యొక్క చలనానికి గల కారణం ఏంటి హరీష్, చెప్పండి, మీ దగ్గర తాజా సమాచారం ఏంటి? రైతు లక్ష్మణ్, కేంద్ర ప్రభుత్వం సంబంధించి కూడా 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్ ప్రకటించింది. ఇందులో భాగంగా తెలంగాణ గవర్నర్ గా ఉన్న జిష్ణుదేవ్ వర్మకి సంబంధించి కూడా మహారాష్ట్రకు బదిలీ చేశారు. ఇక ఆయన స్థానంలో తెలంగాణకు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలంగాణ గవర్నర్ గా నియమితమైన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా ఈ నియామకాల్లో 5 బదిలీ చేయగా 3 కొత్తగా నియమించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక బీహార్ గవర్నర్ గా ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ స్థానంలో సయ్యద్ ఆటా ఉస్మాన్ నియమితులైన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ప్రధానంగా తెలంగాణ గవర్నర్ కి సంబంధించి కూడా శివప్రతాప్ శుక్లా 1952 యూపీలో గోరఖ్పూర్లో ఆయన ఏదైతే జన్మించిన నేపథ్యం కావచ్చు, తర్వాత ఏబీవీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1989లో గోరఖ్పూర్లో పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ప్రధానంగా బీజేపీ ఏదైతే ప్రధాని మోడీతో పాటుగా అమిత్ షాకి అత్యంత సన్నిహితుడు అని కూడా చెప్పవచ్చు. ప్రధానంగా ఈయనకు ఇలాంటి రాజకీయాలకు సంబంధించి కూడా అంశాల్లో తగాదాలు లేని పరిస్థితి కావచ్చు. అంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలిత లేని రాష్ట్రాలు ఉన్నాయో వారితో కూడా సఖ్యతగా మెలుగుతూ ఆయనకు మంచి పేరు గుర్తింపు ఉంది. ఇప్పుడు ఆయనను తెలంగాణకి బదిలీ చేయడం పట్ల కూడా పూర్తి స్థాయిలో బీజేపీ నేతలు కావచ్చు, అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రానికి ఈ ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇతరకు సంబంధించిన బిల్లుల పైన కూడా ఆయన ఆసక్తి కనబరిచే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక మొత్తంగా ఈ 9 రాష్ట్రాలకు సంబంధించి కూడా గవర్నర్లను నియమించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. దాంట్లో ప్రధానంగా కొన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా లోక్ భవన్ అలాగే రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కూడా సఖ్యత లేకపోవడం కూడా ఈ బదిలీలకు కూడా కారణం కనిపిస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. దీంట్లో ఇక ప్రధానంగా బెంగాల్ గవర్నర్కి సంబంధించి కూడా పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ ఏదైతే ఆయన రాజీనామా చేస్తున్న నేపథ్యం కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతున్న నేపథ్యంలో ఇక ఈ బదిలీలో కూడా చర్చనీయాంశమైన నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఇక ఆయన రాజీనామా తర్వాత ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. కేంద్ర హోంశాఖ మంత్రి ఒత్తిడి వల్లే తన రాజీనామా జరిగిందన్నట్టుగా కూడా ఏదైతే ఆనంద్ బోస్ తెలిపిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా ఈ బదిలీల పట్ల కూడా కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే కొన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా లోక్ భవన్ అలాగే రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కూడా సఖ్యత నెలకొల్పడం కావచ్చు, అక్కడ ఉన్న ఏవైతే అంశాలకు సంబంధించిన బిల్లులు కావచ్చు వాటన్నిటిని కూడా పెండింగ్ పెడుతూ వస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వానికి తెలపడంలో కూడా ఆలస్యం వహిస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కూడా సఖ్యత నెలకొని ఉండాలి. అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటుగా ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటుగా ప్రాంతీయ పాలిత రాష్ట్రాలకు సంబంధించి కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం మధ్య కూడా సఖ్యతగా నెలకొల్లని నేపథ్యంతో కూడా ఈ బదిలీలు జరిగాయి. దాంట్లో పాటుగా తెలంగాణకు సంబంధించి కూడా కొత్త గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఏదైతే నియమితులైనారు ఆయనకు సంబంధించి కూడా బాధ్యతలు తీసుకునేందుకు కూడా ఒక ఏదైతే మంచి తేదీని కూడా చూసుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక మొత్తంగా ఇది ఒక కీలక పరిణామం అని చెప్పొచ్చు. ఎందుకంటే కొత్త ఇతర రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు ఈ బదిలీలకు కావచ్చు, ఇక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య కూడా సఖ్యత లేని ఏదైతే రాష్ట్రాలు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఇతరును బదిలీలు చేశారు. కొంతమందికి సంబంధించి కూడా కొత్త వారికి అవకాశం కల్పించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇది ఒక కీలక పరిణామం అని చెప్పొచ్చు. లక్ష్మణ్, థ్యాంక్ యూ హరీష్.